నువ్వు రాసే ప్రతి అక్షరం ఎదుటి వాళ్ళని నవ్వించాలి, ఏడిపించాలి, ఆలోచింపజేయాలి లేదా ఆదర్శం అవ్వాలి. అలా లేని అక్షరం నా దృష్టిలో శవంతో సమానం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా దిల్రుబా. కిరణ్ అబ్బవరం, రుక్షర్ తిలాన్, ఖాతి డావిసన్, జాన్ విజయ్ మరియు సత్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, తన మొదటి లవ్ మ్యాగీతో బ్రేకప్ అయిన తర్వాత సిద్ధు చాలా కుంగిపోతాడు. తర్వాత తన లైఫ్ లోకి అంజలి ఎలా వచ్చింది, అక్కడి నుంచి తన లైఫ్ లో జరిగిన చేంజెస్ ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు, కిరణ్ అబ్బవరం గారి సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకు నేను రాసిన రివ్యూ ఇది. దానికి తాను కూడా రియాక్ట్ అయ్యారు. ఇది చిన్న క్లారిటీ కోసం. ఇక రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే ఇలా చెప్పడానికి నాకు కూడా కొంచెం బాధగా ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో ఇది రెండోది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు డైరెక్టర్ చెప్పాలనుకున్న కథ ఇదేనా? ఒకవేళ ఇదే అయితే ఈ స్టోరీతో హీరోను, ప్రొడ్యూసర్ను ఎలా కన్విన్స్ చేసి ఉంటాడు, ఎలా నరేట్ చేసి ఉంటాడు, ఈ హీరో ఈ కథను ఏ మూడ్లో ఉండి ఒప్పుకొని ఉంటాడు. అలా కాకుండా అసలు డైరెక్టర్ చెప్పాలనుకున్న కథ వేరు, కానీ షూటింగ్ ప్రాసెస్లో చేంజెస్ జరిగాయి అంటే అసలు డైరెక్టర్ ఎందుకు కన్విన్స్ అయ్యాడు, తను చెప్పాలనుకుంటున్న పాయింట్ పక్కదారి పడుతుంటే ఎలా కాంప్రమైజ్ అయ్యాడు అని ఈ రివ్యూ రాస్తున్నప్పుడు ఇంకొకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మాట్లాడిన వీడియో చూసా. అందులో తాను దాదాపుగా 4 ఏళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డామని చెబుతూ తమ టీం గురించి కూడా మాట్లాడుతూ మధ్యలో ఒక మాట అన్నాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్కు కథ చెప్పినప్పుడు స్టోరీ బాగుంది, కానీ సింగిల్ లేయర్ మీద వెళ్తుంది, ఇంకొక లేయర్ యాడ్ చేయి అని చెప్తే మళ్ళీ కొంత టైం తీసుకొని వర్క్ చేశాం. ఆ అవుట్పుట్ ఎలా ఉంది అన్నది మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు. ఈ ఒక్క మాట కేవలం ఈ సినిమాకు మాత్రమే సంబంధించింది కాదు. దాదాపు 14 ఏళ్ల క్రితం వచ్చిన అప్పలరాజు సినిమాలో ఆర్జీవి చాలా క్లియర్గా చూపించారు. కొందరికి అర్థమవుతుండొచ్చు అసలు నేనేం చెప్పదలుచుకున్నాను అని. ఒక డైరెక్టర్ ఎప్పుడు నా సినిమాతో ఈ హీరోకి బ్రేక్ ఇద్దాం అని కథ రాయకూడదు. నా సినిమాతో నా కెరీర్కి ఒక మంచి బ్రేక్ రావాలి అని మాత్రమే కథ రాయాలి. నువ్వు కాకపోతే ఆ హీరోకి ఇంకెవరో బ్రేక్ ఇవ్వచ్చు, కానీ నీ లైఫ్కి నువ్వు తప్ప బ్రేక్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే నువ్వు ఒక నటుడివి కాదు, ఒక డైరెక్టర్వి. నా సినిమాలో హీరో పూరి గారి స్టైల్లో ఉండాలి అనుకోకూడదు. ఎందుకంటే స్వయాన పూరి గారు రాసిన హీరో క్యారెక్టర్సే కొన్ని ఇయర్స్గా జనాలకు నచ్చడం లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ రైటింగ్ టీంను కూడా పరిచయం చేస్తూ వాళ్ళ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, రైటింగ్ అన్నది ఒక వరం. నువ్వు రాసే ప్రతి అక్షరం ఎదుటి వాళ్ళని నవ్వించాలి, ఏడిపించాలి, ఆలోచింపజేయాలి లేదా ఆదర్శం అవ్వాలి. అలా లేని అక్షరం నా దృష్టిలో శవంతో సమానం. ఈ సినిమాలో ఒక చిన్న ఉదాహరణ, హీరో హీరోయిన్ మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి హీరో చాలాసార్లు హీరోయిన్ ఏవే, రావే, పోవే, దుబ్బై ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాడు. కానీ సెకండ్ హాఫ్లో ఒక గ్యాంగ్ ఏదో చిన్న మాట తప్పుగా మాట్లాడారని హీరో వాళ్ళని కొట్టి ఒక పంచ్ డైలాగ్ వేస్తాడు. ఆడవాళ్ళ గురించి 1% తప్పుగా మాట్లాడినా 100% కొడతా. ఇక్కడ రైటర్ను పెట్టుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళ ఇన్పుట్స్ను ఎంతవరకు మాత్రమే సినిమాలో వాడాలి అని క్యాల్కులేట్ చేయడం కూడా డైరెక్టర్ పనే. ఇక సినిమాలో ఎక్కడ కూడా కనిపిస్తున్న క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు. అక్కడ ఎవరి మొహాల్లోనూ ఎక్స్ప్రెషన్స్ ఉండట్లేదు. ఇక సంబంధం లేకుండా ఫైట్స్ వస్తూనే ఉంటాయి. అసలు అందులో ఒక ఫైట్ ఉంటుంది, అది ఎందుకు, ఆ ఎలివేషన్ షాట్ ఎందుకు? కేవలం ఇదే కాదు, ఇలా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే, న్యాచురల్ లైట్స్లో లేదా న్యాచురల్గా చూపించే విధానం మానేసి హీరో వెనకల నుంచి ఒక వామ్ లైటు, హీరో సైడ్ నుంచి ఒక కలర్ లైటు, ఇక ఒకే సీన్లో హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక లైటు, హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకో కలర్ లైటు. ఏంటో ఈ మధ్య హోలీ ఆడేస్తున్నారు స్క్రీన్ మీద. ఒక యూట్యూబర్ లేదా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్కు చేస్తున్నట్టు చేస్తున్నారు కొందరు. ఈ మాట చాలా హర్టింగ్గానే ఉండొచ్చు, కానీ ఇప్పుడంతా ఇలానే జరుగుతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ ఈ సినిమాకు మీ వంతు న్యాయం చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్, మీరు పెట్టిన ఖర్చు కనిపించింది, మీరు సినిమాను గ్రాండ్గా చూపించాలి అన్న మీ ఇంటెన్షన్ నచ్చింది. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు తమ కష్టాలు, టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సినిమాలో లీనం అవ్వాలే కానీ సినిమా పూర్తిగా చూడడానికే కష్టపడుతున్నాడు అంటే అక్కడ సినిమా ఫెయిల్ అయిందనే లెక్క. ఇక ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఈ ఒక్క సినిమాతోనే ఎవరి లైఫ్ డిసైడ్ అవ్వదు. హీరోతో పాటు ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.